నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పాఠశాలకు చేయూత. గూడూరులోని పూలతోటలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిరానికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుర్చీల వితరణ అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. గూడూరు సమీపంలోని ఆశంకర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు. మహిళలు, పిల్లలకు నచ్చే విధంగా దుస్తులు. నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసిన నీరు షోరూమ్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశవ స్వామి, కోదండరామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పట్టించిన మహిళలు. గూడూరులోని పూలతోటలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిరంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. క్లబ్ సభ్యుడు జగదీష్ చంద్ర కుమార్తె హిమవర్ధిని జన్మదినం సందర్భంగా పాఠశాలకు కుర్చీలు అందజేశారు. అనంతరం క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రవిచంద్ర, సేనయ్య, వీరేంద్ర, మదనమేటి రమణయ్య, సోమిశెట్టి, సంచురామయ్య, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరికి భయపడు ఇక్కడ. సరస్వతి శిశు మందిరం నందు గూడూరు లయన్స్ క్లబ్ తరఫున మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి జగదీష్ చంద్ర గారి కుమార్తె పుట్టినరోజు సందర్భాన్ని జరుపుకుంటున్నాము. ఈ పుట్టినరోజుకి ఇక్కడ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ సరస్వతి శిశు మందిరం నందు పిల్లలకి కూర్చోనేందుకు కుర్చీలు ఇబ్బందిగా ఉందని తెలుసుకొని వాటిని డొనేట్ చేయడానికి వెళ్ళినందుకు చాలా సంతోషము. ఇలాంటి పుట్టినరోజు నా పాప ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మాకు ఎంతో తోడుగా ఉన్న మా లైఫ్ మెంబర్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. పుట్టినరోజు జరుపుకుంటున్న హిమవర్షిని మా డెవలప్మెంట్ ఆఫీసర్ గారి కుమార్తె 13వ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి పుట్టినరోజులు ఇంకొక 90 జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు హిమవర్షిని పుట్టినరోజు సందర్భంగా మామూలుగా జనరల్గా అందరూ ఇంట్లో చేసుకుంటారు. కానీ ఆయన మంచి మనసుతో ఆలోచించి 10 మంది పిల్లలు ఉండే చోట మనం ఈ బర్త్డే ఫంక్షన్ కానీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి పక్కన దగ్గరగా ఉన్నటువంటి పేదల స్కూల్ అయిన సరస్వతి శిశు మందిర్లో ఒక 30 కుర్చీలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆలోచించుకొని మా లయన్స్ మిత్రులకి చెప్పడం, వారి ఆ సమయానికి ఇక్కడికి అందరికీ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని హిమవర్షినికి మా లయన్స్ సభ్యులందరూ కూడా నిండు నూరేళ్లు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఆ పాప మంచి మనసులో ఈ కార్యక్రమం ఇక్కడ చేసినందుకు మళ్ళా. నెల్లూరు నగరంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సందడి చేశారు. మినీ బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నీరూస్ షోరూమ్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం అనుపమ పరమేశ్వరన్ మాట్లాడారు. నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నీరూస్ షోరూమ్ ను హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. షోరూమ్ లో ఏర్పాటు చేసిన దుస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ మహిళలు, పిల్లల కోసం విశాలమైన షోరూమ్ ను ఏర్పాటు చేశారన్నారు. వివాహ పండుగల సీజన్ లో విస్తారమైన కలుపుకలతో పాటు ప్రీమియం ఎంటెక్ వేర్ స్టోర్స్ లోని హైలైట్లు, మహిళలు ఏది బాగా ఇష్టపడతారో నీరూస్ కు బాగా తెలుసని తెలిపారు. నీరూస్ లో చాలా డిజైన్లు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు. And talking about Neerus, thanks for inviting me here. నేను ఒక హిస్టరీ చెప్పాలంటే 2015లో నేను ఫస్ట్ ఆ ఫిల్మ్ చేసినప్పుడు నేను అక్కడ జూబ్లీ రిడ్జ్లో ఉండేదాన్ని. అండ్ ఆ టైంలో నాకు ప్రమోషన్ వచ్చిన
గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఇతర పర్వదినాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాలంటీర్లను దేవాలయ మాజీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు ఘనంగా సన్మానించారు. వారికి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం శ్రీకంఠి రామ్మోహన్ రావు తదితరులు మాట్లాడారు. మెయిన్ వాలంటీర్స్ బ్రహ్మోత్సవాలు అయితేమి, న్యూ ఇయర్ అయితేమి, ఇట్లా వైకుంఠ ఏకాదశి ఈ సందర్భాలలో మనకు ఎక్కువ రష్, ఎక్కువ దర్శనానికి వస్తుంటారు భక్తులు. సో దాన్ని పురస్కరించుకొని ఆ క్రౌడ్ కంట్రోల్ మెయిన్. మీరు నిన్న కూడా చూశారు, మాకు తిరుమలలో జరిగింది. అందువల్ల ఏంటంటే క్రౌడ్ కంట్రోల్ కావాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మనకు ఈ దేవాలయానికి కొంతమంది వాలంటీర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. మీకు దగ్గర ఒక 30 మంది వాలంటీర్స్ ఉన్నారు. వాళ్ళని సిన్సియర్. పొద్దునైతే వాళ్ళ వైకుంఠ ఏకాదశిలో 6 గంటలకే వచ్చేసారు. వాళ్ళు 6 గంటల నుంచి ఇప్పటికి వరకు సేవ చేస్తున్నారు. కాబట్టి ఆ సేవను గుర్తించుకొని మనం చిన్న వాళ్ళ రికగ్నిషన్, సేవల రికగ్నిషన్గా చిన్న మొమెంటో మాదిరి ఇవ్వదలుచుకున్నాం. ఇది చాలా చిన్నది, వాళ్ళు చేసే సర్వీస్కి ఇది చాలా చిన్నది. కానీ వాళ్ళకి ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనాలు తెలుసుకుంటాయని చెప్పి మన శాస్త్రవచనాలు చెప్పబడుతున్నాయి. అలాగే ఆ విష్ణుమూర్తి గరుడ వాహనం మీద ఆయన విహరిస్తూ 3 కోట్ల మంది దేవతలతో ఈ భూలోకానికి వచ్చి భక్తులందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి ఈ 3 కోట్ల మంది దేవతలు ఈరోజు వస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఇటువంటి పర్వదినం రోజున మన దేవాలయంలో భక్తులకి ఇబ్బంది లేకుండా ఈ వాలంటీర్స్ అందరూ సేవ అందిస్తూ భక్తులకి సకాలంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీళ్ళ సౌకర్యం కానీ, స్వామివారి యొక్క దర్శన సౌకర్యం కానీ ఎటువంటి లోపాలు లేకుండా వాలంటీర్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా భక్తిగా నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కృపా కరుణ వీక్షణాలు వాళ్ళందరి మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం వేకువజామున మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని కరణాల వీధులు వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం వేకువజామున పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. వెంకటేశాయ ఓం పద్మనాభాయ శ్రీ వెంకటేశాయ నమః విహారిణే శ్రీ వెంకటే అభ్యకన్యా పరిష్వక్త వక్షసే శ్రీ వెంకటవాసినే శ్రీ వెంకటేశాయ నమః ఓం సాధు స్థాపిత దాక్షాయ శ్రీ ఓం శ్రీశైల నిలయాయ వెంకటేశాయ నమః ఓం వైకుంఠే శ్రీ వెంకటేశాయ నమః ఓం నవన్మృగమదాసక్త శ్రీ వెంకటేశాయ నమః ఓం నారాయణాయ శ్రీ వెంకటేశాయ నమః ఓం ఈశాయ వృషాద్రిపతయే నమః సనకాది మహాయోగి పూజికరాజన్య నేత్రాబ్జ విషయాయ సుతాయ చ యత్ర వైకుంఠేష్ట ప్రదాయ చ మార్కండేయ నమో నమః కేశవాయ సమద్భూత కోటినే అష్టోత్తర శతనామాం చతుర్ధ్యానం సాన్వితం వెంకటాద్రి నివాసినం అర్చయే నామని ప్రీతికరం హరే శేషాద్రి శిఖరకరం శ్రీవల్లభేతి వరదేతి దయా జయతు కృష్ణ వృష్ణవంశ ప్రదీప హరేపి తత్పాదాంబోధ నామం భయాని సజ్జః భవంతి దైత్యాః దుర్మేధ ప్రాణహత్రే చ శ్రీధరాయ నమో నమః సోపితాంగం విష్ణుం సదాహం శరణం ప్రపద్యే జరే రక్షతు వారాహ స్థలే రక్షతు వామనః అటవ్యాం నారసింహశ్చ సర్వసంహాతు కేశవః నశ్యంతి సుఖాని సంతి వనే రణే శత్రుజ సర్వదాంకితై నామ్నామష్టశతస్య ఋషి బ్రహ్మ గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి వెంబడి ఏర్పాటైన ఆశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. విద్యార్థులు నృత్యాలు చేస్తూ అలరించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు పొంగలు పొంగించారు. భోగి మంటలు వేశారు. గొబ్బిళ్లు గ్రామీణ క్రీడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ఏవో రామయ్య తదితరులు మాట్లాడారు. అది అదే ఈ పని చేస్తుంటారు కదా.
సంవత్సరం సంక్రాంతి సెలవులకు ముందు రోజు ఆదిశంకర విద్యా సంస్థల్లో అనాదిగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. ఈ సంక్రాంతి సంబరాలు మన గ్రామీణ ప్రాంతాల్లో 3 రోజులు ఏ విధంగా అయితే భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏ అయితే కార్యక్రమాలు జరుగుతుంటాయో అదేవిధంగా సంక్రాంతి సంబరాలు ఆదిశంకర గ్రౌండ్లో భోగి కానీ, పొంగళ్ళు కానీ, గొబ్బెమ్మలు, గాలిపటాలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు ఏదైతే కబడ్డీ ఇవన్నీ ఆడుకుంటారో అదే వాతావరణం, గ్రామీణ ప్రాంత వాతావరణం కల్పించే విధంగా ఆదిశంకర విద్యా సంస్థలో ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించాం. ఈ సంక్రాంతి కనుమ అన్ని పండుగలు ఎలా జరుపుకుంటారో విద్యార్థులకి ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయినందువల్ల అందరూ కలిసి కుటుంబంతోనే కాకుండా ఇది ఒక విద్యా సంస్థ కుటుంబం లాగా కాబట్టి వాళ్ళ కుటుంబంతో ఇక్కడ కాలేజీలో కుటుంబం లాగా అందరూ ఉండి విద్యార్థులందరూ కూడా అన్నీ జరుపుకుంటున్నారు. ఇక్కడ పొంగళ్ళ దగ్గర నుంచి భోగి వేయడం కానీ, గ్రామీణ క్రీడలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఆదిశంకర విద్యా సంస్థల సంప్రదాయం. ప్రతి సంవత్సరం నెల్లూరు గ్రామీణ మండలంలో కొలువై ఉన్న శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వారంలో శ్రీ లక్ష్మీనరసింహుని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులు దర్శించుకున్నారు. నారాయణ దంపతులకు ఆలయ ఈవో గోపి శర్మ, అధికారులు, అర్చకులు వేద మంత్రాలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినేది కాలం సర్వవ్యాధి సమస్త గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ నారాయణమ్మ పెరంటాలు అమ్మవారి ఆలయంలో ముక్కోటి సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి సందర్భంగా శుక్రవారం రాత్రి శ్రీవారు స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మాకుంట శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
प्रवर्तमान सज्ज ईश्वर पाल्गोत्रोद्भवस्य तदरेड्डाम्देस्य समर्पयामि आमावादस्य ज्ञानाध्यावापुष्पं समर्पयामि शुभ्राज्योतिष्य देवा विष्णुर्विचक्रमे त्रेधास्पथे Papa, నువ్వు అమ్మ పోతారంట ఇంకెవరు జ్యోతి ఈ భారతదేశంలో మన హిందూ సాంప్రదాయంలో ఈ నగర సంకీర్తనలు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ నగర సంకీర్తనలు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే శరీరము ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ మాసంలో ఎక్కువగా హార్ట్ అటాక్ చనిపోతూ ఉంటారు. మీరు చలి పులి అనే ఆర్టికల్స్ కూడా మీ ఛానల్లో వేయడం చూసాం మనము. కాబట్టి ఈ చలి వల్ల హార్ట్ అటాక్ చనిపోతారు. ఈ చలి నుంచి కాపాడుకునే దానికోసంగా మన ఋషులు ఏం చెప్పారంటే భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరగాలనైనా. ఎప్పుడైతే మీరు భజన చేసుకుంటూ గ్రామం చుట్టూ తిరుగుతారో మీరు శరీరంలో 30 రోజులు నగర సంకీర్తన చేస్తే మీ శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కరిగిపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్ నుంచి బయటపడతారు. కాబట్టి ఆధ్యాత్మికంగాను ఆరోగ్యంగాను రెండింటినీ హిందుత్వము నిర్మాణం చేస్తుంది. హిందుత్వం అనేది మూఢత్వం కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ. సనాతన ధర్మం అంటేనే జ్ఞానం. అందుకనే ఋగ్వేదం చెప్తుంది అహం బ్రహ్మస్మి, యజుర్వేదం చెప్తుంది తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. అంటే భగవంతుడు అంటే తెలుసుకోవడం, భగవంతుడు అంటే రుద్దడం కాదు, భగవంతుడు అంటే నాలెడ్జ్. కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే నువ్వు ఏదైతే తెలియదో దాన్ని తెలుసుకొని అయినా దాని పరంపర మన ఋషి పరంపర. నెల్లూరు నగరంలోని పెన్నా నది తీరంలో వస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంత్రి నారాయణ సతీమణి రమాదేవి వారి కుటుంబ సభ్యులు రంగనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రమాదేవి మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులు కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. महाराजाय नमः। తమ్ముడు విభీషణుడైనా వచ్చాడు కదా అని ఆశ్రిత వ్యామోహం కలిగి శ్రీకృష్ణ భగవానికి ఆళ్వారాజా తిరుమలలో శ్రీవారిని వైకుంఠ ద్వారంలో భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారిని సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు తదితరులు దర్శించుకున్నారు.
ప్రముఖులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనానికి సుమారు 5,000 టికెట్లను మంజూరు చేశారు. గోవింద నామస్మరణతో తిరుమల కొండ మారుమోగింది. కొంచెం వెనక్కి ఓకేనా సంతోషం. గోపురం పడాలి వచ్చేసాను సార్. తిరుపతి మున్సిపల్ గట్టు ఉంటుంది చూసుకోండి. తిరుమల శ్రీవారిని గురువారం హాస్య బ్రహ్మానందం దర్శనం. వెనక్కి రావడం బాగా ప్రాక్టీస్ చేశారు. వెనక పెట్టవా కెమెరాల్లో ఫోన్లో సార్ మా పిల్లకాయలకు ఫోటో సార్. ఇప్పుడు ఇందాక ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని కోట మండలం పెద్ద గోవిందపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వారంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో నిర్వాహకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, కోడు రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. सर्वलोकानां वेंकटेशाय मंगलम राजदाक्षी विश्वप्रिय श्री विष्णु कमलवासिनी विश्वमातः क्षीरोदये कमलकोमल वेंकटाचलाधीशं श्रियाध्यासितपक्षसं श्रुत వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పట్టాభిరామాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారంలో ఏర్పాటు చేశారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బుర్లా మహేష్ రెడ్డి, భానుప్రియ దంపతులు వ్యవహరించారు. ఈ కార్యక్రమాల ఆలయ ధర్మకర్తలు పొడవులు దామోదర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శార్వానమ్మ తదితరులు పాల్గొన్నారు.
సుప్రభాత సేవ, ప్రభాత కాలార్చన, విశేష పూజాధికాలు, సహస్రనామార్చనలు జరిగి పూలంగి సేవ జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తరించారు. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో వచ్చేటటువంటి వైకుంఠ ఏకాదశి నాడు సకల దేవతలు స్వామివారిని ఉత్తరద్వార దర్శన రూపంలో స్వామివారిని దర్శించుకొని సేవిస్తారని తరిస్తారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా ఇక్కడ బాలిరెడ్డిపాలెంలో స్వామివారిని ఉత్తరాభిముఖంగా వేంచేపు చేసి సాయంకాలం స్వామివారికి ప్రాకారోత్సవంలో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాఠశాలకు చేయూత. గూడూరులోని పూలతోటలో ఏర్పాటైన సరస్వతి శిశు మందిరానికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుర్చీల వితరణ. అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు. గూడూరు సమీపంలోని ఆశంకర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు. మహిళలు, పిల్లలకు నచ్చే విధంగా దుస్తులు. నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లు ఏర్పాటు చేసిన నీరు షోరూమ్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరులోని చెన్నకేశవ స్వామి, కోదండరామాంజనేయ స్వామి దేవాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.